భూమి అంతా ఏమైంది సార్? 250 చదరపు కిలోమీటర్ల భూమి అంతా ఏమైపోయింది? దట్ ఈస్ మెయిన్ ప్రాబ్లం అండి. 27 ఎకరాలు అవ్వడం ఏంటి సార్? 250 స్క్వేర్ కిలోమీటర్స్. ఆ రోజుల్లో మైల్స్. మైల్స్ ఉండేది. ఆ! ఇప్పుడు 27.5 స్క్వేర్ కిలోమీటర్స్. ఏమండి 1.6 కిలోమీటర్స్ ఈజ్ 1 మైల్ అండి. అవును. సో అక్కడ చూసారంటే 250 టైమ్స్ 1 దాదాపు 400 స్క్వేర్ కిలోమీటర్స్ ఆ టైంలో ఉంది. దానికి 27.5కి వచ్చిందండి. అంటే గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్ సబ్జా చేసుకుంటూ కూర్చున్నారు మన ల్యాండ్స్ని. ఒక్కళ్ళు కూడా తెలియదు, ఒక్కళ్ళు కూడా దాని గురించి ఆలోచించట్లేదండి, ఒక్కళ్ళు కూడా క్వశ్చన్ కూడా చేయట్లేదు అనమాట. ఇప్పుడు మన పాయింట్ ఏమిటంటే ఏం జరుగుతాయండి అంటే ఇప్పుడు అందరూ రాజకీయాల్లో ఉండాలి, అదేం సమయం. సార్ హిందువులు ఎవరు శాసిస్తున్నారు సార్ ఇప్పుడు అక్కడ? అది నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని తిరుమలలో మీటింగ్ పెట్టకుండా ఆపిన శక్తి ఎవరు? తిరుమలలో ఒక మాఫియా ఉందండి, హిందూ మాఫియా. హిందూసే మాకు తెలుసు వాళ్ళు. వాళ్ళు ఎప్పటి నుంచో. యాక్చువల్లీ ఏమైందంటే మీరు మా వెబ్సైట్ చూశారు కదా, మేము బాల సంస్కార్ కేంద్రాస్ అని పెట్టామండి. దాదాపు 200 ఉన్నాయి. ఓకే. సో మేము ఎవ్రీ డే ఏదో ఒక పోస్ట్ చేస్తాను ఉంటాం. 365 days సేవ్ టెంపుల్స్ లో ఒక పోస్ట్ ఉంటుంది. ఓకే. ఒకసారి ఏం చేసామంటే, ఒకసారి కాదు ఎప్పుడైనా, ఇప్పుడు ఈ ఫలానా బాల సంస్కార కేంద్రాలు ఏదైనా చేశారనుకోండి, సో ఏం చేస్తామంటే ఆ బాల సంస్కార కేంద్ర పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిక్చర్లు కూడా పెడతామండి. ఇదంతా దాని గురించి వీళ్ళని. తర్వాత కింద మేము అన్నిట్లో కూడా ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ డొనేట్ మనీ అని కింద పెడతామండి. సో ఒక మహానుభావుడు తిరుపతిలో అది చూసి ఆ పిక్చరు ఎందుకంటే తిరుపతిని గురించి రాసినప్పుడు తిరుపతి వాళ్ళే ఉంటారు కదా, ఒక అమ్మాయిని పట్టుకుని ఆ అమ్మ నీ పిక్చర్ ఉంది ఇందులో, కిందేమో డొనేషన్స్ యాక్సెప్టెడ్ అని ఉంది, అంటే వీళ్ళంతా డొనేషన్ కలెక్ట్ చేస్తున్నారు, నీ పిక్చర్ పెట్టుకుని మీ పిక్చర్ పెట్టి వాళ్ళంతా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, కాబట్టి మీరు ఫైల్ చేయండి, ఈ డబ్బులు నాకు రావాలని నా మీద ఫైల్ చేయించారండి. నా మీద కేసు ఫైల్ చేశారు. ఏది డబ్బుల కోసం అని ఎంఐ చేత ఫైల్ చేయించారనమాట. సో అది తర్వాత ఏదో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఏదో మొత్తాన్ని. పాయింట్ ఏమిటంటే అప్పటి నుంచి కూడా ఎందుకంటే వాళ్ళు తప్ప హిందూ మతాన్ని గురించి మాట్లాడడానికి ఎవరికి అధికారం లేదు. ఏదన్నా తిరుపతిలో ఏదన్నా యాక్టివిటీ అవ్వాలంటే వాళ్ళ పర్మిషనే కావాలి. వాళ్ళ పర్మిషన్ లేకపోతే ఇటువంటి అడ్డులన్నీ పెడతారు. అతను లీగల్ ఒక డిగ్రీ కూడా ఉంది, మాట్లాడితే పటక్కని ఫైల్ చేస్తాడు మీ మీద. మీరు ఏం చేయకపోయినా సరే, అక్కడ నుంచున్నా సరే, నుంచోకపోయినా సరే మీ మీద ఫైల్ చేసేస్తాడు ఆయన. అప్పుడు ఏమనుకుంటారు, ఎవరి సిటిజన్ ఏమనుకుంటారు, అబ్బో నాకెందుకు, సో అలా డిస్కరేజ్ చేసేస్తారనమాట. సో అది పరిస్థితి. సార్ ఈ తిరుమల లడ్డులో కల్తీ కూడా ఈ కోవలో అనుకోవచ్చా సార్? అంటే ఇప్పుడు ఈ లులు మాల్ కానీ, ముంతాజ్ హోటల్ కానీ, ఈ లడ్డు కల్తీ కానీ, ఇది కూడా అలాంటిదేనా? దాడి అయినా మన హిందూ ధర్మం మీద? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది ఇది. అంటే ఇప్పుడు దాని గురించి డెఫినెట్గా ఏదో సినిస్టర్ ప్లాన్ ఉందండి. లేకపోతే ఇప్పుడు ముందు 2 థింగ్స్, ఎప్పుడు కూడా డబ్బులు తప్ప మన వాళ్ళు ఎవరు దేని గురించి ఆలోచించరు. ఇప్పుడు ఎక్కడ డబ్బులు మనం సేవ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకున్నది మనం ఎలా తినొచ్చు అది చూసుకుంటారు. కాబట్టి ఈ కల్తీ తీసుకొచ్చామంటే దాదాపు సగం రేటుకి వస్తుంది, కాబట్టి మనం అది కబ్జా చేసుకోవచ్చు. ఎవరికి తెలుస్తుంది లడ్డూలు నిజంగా ప్యూర్ ఘీనా అది తెలియదు, కాబట్టి సో చేసేద్దామని చేస్తారు. బట్ నా ప్రాబ్లం ఏమిటంటే, ఎవరైతే లడ్డూలు చేస్తున్నారో వాళ్ళకి తెలియదండి అది. బ్రహ్మాండంగా తెలుసు సార్. కిలో ఘీ బహిరంగ మార్కెట్ లో 5,000-6,000 దొరుకుతుంది సార్. 400 కిలో ఎట్లా వస్తుంది సార్? అట్లా ఇప్పుడు ఈ ప్రీస్టులు కానీ, ఈ కుక్స్ హూ ఆర్ మేకింగ్ లడ్డూస్, వాళ్ళు ఎందుకు అలర్ట్ చేయలేదు అంటే, వాళ్ళకు కూడా ఏమన్నా పాత్ర ఉంది ఇందులో? వాళ్ళు నిజంగా హిందూనా ఆర్ క్రిస్టియన్సా ఆర్ వాళ్ళని సప్రెస్ చేశారా? ఇప్పుడు మనం కుక్గా ఉన్నప్పుడు ఆ స్మెల్ని బట్టి మీకు తెలిసిపోతుంది కదండి. ఎంతసేపు అండి, మనకే తెలుసు, మరి కుక్కుడు తెలీదా?
సో అటువంటిది వాళ్ళు చూసి చెప్పేస్తారు. చూసే దాన్ని చూడంగానే చెప్పేస్తారు. వాళ్ళు చెప్పేస్తారు. స్మెల్ కూడా చేయాల్సిన అవసరంలా. ఆ లడ్డు షేప్ని బట్టి తెలిసిపోతుంది అది. అది ఎందుకు చేయలేదు అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ అండి. దాని గురించి ఎవరు మాట్లాడలేదు, మరి ఎందుకో తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఎందుకు అలౌట్ చేయలేదు అనేది ఎవరు ఇంతవరకు అనలేదు. అవును. వీళ్ళని SIT ఇన్వెస్టిగేట్ చేస్తుంది అనేది అంటున్నారు. సో అది ఒక ఇట్లాంటి ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయండి. సో మనం ఏం చేయాలి? ఈ పుణ్యక్షేత్రం డిక్లేర్ చేయాలని ఉంది. అంటే పుణ్యక్షేత్రం ఏం చేయాలి? పుణ్యక్షేత్రం ఏం ఉండాలి, ఏం ఉండకూడదు? ఎందుకంటే ఇప్పుడు పుణ్యక్షేత్రం వల్ల ఏం సమస్యలు కొన్ని తీరాలి కదా. అందుకని మనం ఏమంటున్నామంటే ఈ కారిడార్ని పుణ్యక్షేత్రంగా డిక్లేర్ చేస్తే ఏముండొచ్చు, ఏముండకూడదు అక్కడ. అది ఫస్ట్ థింగ్. ఎనీ ఇల్లీగల్ చర్చెస్ కానీ మాస్క్ కానీ ఇల్లీగల్గా అంటే ఏమి పర్మిషన్ లేకుండా కట్టిన వాళ్ళని డెమలిష్ చేయటం ఇమీడియట్. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆల్రెడీ ఒక 100 ఉన్నాయి అంటున్నారు కదా సార్. 100 అక్రమ కట్టినారు. 100 ఉన్నాయి. కూల్చారా? మరి కూల్చారా? ఉండాలి, ఖచ్చితంగా కూల్చేయాలి. ఎందుకంటే కూల్చారా? ఒకటన్నా లేదు. April 30th అండి, ఈ సంవత్సరం April 30th సుప్రీంకోర్టు బ్రహ్మాండమైన జడ్జిమెంట్ ఏమని, ఎవ్రీ ఇల్లీగల్ స్ట్రక్చర్, వెదర్ ఇట్ ఈస్ టెంపుల్, వెదర్ ఇట్ ఈస్ చర్చ్, వెదర్ ఇట్ ఈస్ మాస్క్, దే షుడ్ బి డెమలిష్డ్. రైట్. పీరియడ్. ఇంకా అసలు వాళ్ళు ఏం కండిషన్ లేవండి. ఇల్లీగల్ అనగానే పర్మిషన్ తీసుకోకపోతే లెక్క ప్రకారం ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం కనుక తీసుకోకపోతే డెమలిష్ చేయమని ఎమ్మటే చెప్పేసిందండి. సూపర్. అలాగే తర్వాత ఏంటి, మన వాళ్ళు రెగ్యులరైజేషన్ అని ఒకటి మొదలు పెట్టారు. ఏదో డబ్బులు ఇస్తారు, లేదు ఓకే మాకు పర్మిషన్ ఇచ్చామన్నట్టుగా వాళ్ళని అలౌ చేస్తారు. అది కూడా ఉండటానికి వీల్లేదని చెప్పిందండి సుప్రీంకోర్టు. ఇంకోటి, హైకోర్టును కూడా కాస్త ఫోర్సిబుల్గా రాసింది. హైకోర్టు వాళ్ళు కూడా కేసుల్ని ఎమ్మటే పరిష్కరించండి, వెయిట్ చేయొద్దు అని వాళ్ళకు కూడా అంత గొప్ప జడ్జిమెంట్ మనం చూడలేదండి. అది ఇదంతా కూడా పంపామండి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన టోడా అంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళందరికీ పంపామండి. ఒక్కడు కూడా పట్టించుకోవట్లేదు. కాదండి, పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మ పరిరక్షకుడు అవతారం ఎత్తారు కదా. అవతారం. మరి ఆయన ఏం చేయట్లేదు? ఆయన అడిగారు ఏమన్నా? మేము ఉత్తరాలు రాసి, మనకి డైరెక్ట్ కాంటాక్ట్ లేదు. ఉత్తరాలు మాత్రం అట్లీస్ట్ ఎవ్రీ 1 month నేను రాస్తానే ఉన్నాను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అసలు అంటే ఆయన పరిస్థితి ఎలా ఉందో మనకు తెలీదు. ఓకే. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయనకి ఎక్కువ అధికారం ఉండదు. రైట్. బట్ కాకపోతే ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ కదా. అబౌట్ 4-5 months కిందట ఒక జీవో పంపారండి. ఏమని, అందరు కలెక్టర్కి ఈయన ఆర్డర్ చేశారు. అందరు కలెక్టర్స్ ఎన్నైతే ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఉంటాయో మీ డిస్ట్రిక్ట్లో ఎమ్మటే లిస్ట్ ప్రిపేర్ చేసి మాకు సబ్మిట్ చేయండి అని రాశారండి. బ్రహ్మాండం కదా, అద్భుతం. 10 days తర్వాత విత్డ్రా చేసేసుకున్నారండి. బా, అంటే ఎంత ప్రెషర్ వచ్చిండాలి మీరు ఇమాజిన్ చేయండి. బట్ ఈయన ఏమన్నారు, నా ప్రాణం ఇస్తాను సనాతన ధర్మాలు. అవును. ఏమండి, అంటే మన ప్రాణం ఇప్పుడు ప్రాణం డెఫినేషన్ ఏదో మనం ఆయన దగ్గర తీసుకోవాలి. మనకు తెలియదు ఏమిటో. అంటే ఇప్పుడు ఒక హిందూనేనండి కాంప్రమైజ్ అయ్యేది.